Hey, hi everyone. ఎలా ఉన్నారు అందరూ? I hope everyone is doing good. Yeah, but it's not the time to ask CA final students ఎలా ఉన్నారని చెప్పేసి బికాజ్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఏఎఫ్ఎం పేపర్ అయితే చాలా టఫ్గా వచ్చింది. చాలామంది సిఏ ఫైనల్ స్టూడెంట్స్ చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారని అయితే తెలిసింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఏఎఫ్ఎం పేపర్. ఐసీఐ అయితే ఏఐని యూజ్ చేసి ఈ పేపర్ని సెట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఆ పేపర్ సెట్ చేశారో వాళ్ళు ఈ పేపర్ని 3 అవర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇలా ఎవరైతే డిఫరెంట్ ఒపీనియన్స్ని అయితే వాళ్ళ ఒపీనియన్స్ని తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇంక్లూడింగ్ అతుల్ బ్రదర్స్ కానివ్వండి, అలాగే అదర్ మెయిన్ ఫ్యాకల్టీస్ కానివ్వండి. ఎస్, ఈవెన్ ఐ అగ్రీ విత్ దట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్ ఇన్ ద ఐసీఐ పాస్ట్ 25 years ఆఫ్ ఐసీఐ హిస్టరీ. అది కూడా ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారము సో లాస్ట్ 2 to 3 years ఐసీఐ ఏం చేసిందంటే, సో మనకి డిమాండ్ ఉంది బయట. సో ఆ డిమాండ్ని కోపప్ చేయడానికి మనకైతే సిఎస్ కావాలని చెప్పేసి 2 attemptsని 3 attempts చేసింది. 2 పేపర్స్ని అయితే తీసేయడం అయితే జరిగింది. లా అండ్ కాస్టింగ్. సో సిలబస్ని రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద వరస్ట్ పేపర్ ఐబీఎస్ పేపర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలా అయితే చాలా చేంజెస్ అయితే జరిగింది. బట్ కమ్ టు రియాలిటీ నౌ సిచ్యువేషన్ అనేది అయితే ఎలా అయిపోయిందంటే ఫ్రెషర్స్కి ఇమీడియట్గా జాబ్స్ అయితే దొరకడం లేదు. సో దే నీడ్స్ టు వెయిట్ ఫర్ లైక్ 4 to 6 months అనమాట. సో అలా సిచ్యువేషన్ అయిపోయింది అనమాట బయట. సో అగైన్ టు బ్యాలెన్స్ దట్ ఐసీఐ ఏం చేసిందంటే మళ్ళీ బ్యాక్ టు 2 attempts అయితే చేయడం అయితే జరిగింది. సో అండ్ టు బ్యాలెన్స్ దట్ పాస్ పర్సంటేజ్ని రెడ్యూస్ చేయడానికి ఇంటెన్షనల్గానే ఐసీఐని ఈ పేపర్ని టఫ్ చేయడం అయితే జరిగింది. నాట్ ఓన్లీ దిస్ అటెంప్ట్, ఎవ్రీ అటెంప్ట్ మనం యూజువల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎదర్ Group 1 ఆర్ Group 2 ఏదో ఒక పేపర్ అయితే టఫ్గానే ఉంటుంది. బట్ ఈ పేపర్ ఏంటంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పేపర్ అనేది చాలా టఫెస్ట్ పేపర్ అని చెప్తున్నారు. అంటే మన ఫ్రెండ్స్తో మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే రాడ్ అని చెప్పాలి. సారీ రాడ్లకే రాడ్ అని చెప్పాలి అనమాట. సో అలాగే దీనిపైన ఏం చేసిందంటే ఐసీఐ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీ అబ్జర్వేషన్స్ని మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 24th May. లాస్ట్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే, డు నాట్ లూజ్ యువర్ హోప్ టిల్ లాస్ట్ మినిట్. మీరు ఏవైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్స్కి స్టిక్ అయ్యి ఉండండి. అలాగే అదర్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.